డ్రైడెన్, అబ్షాలోమ్ అండ్ అహీతోపెల్. ఇది వచ్చేసి చాలా యూనివర్సిటీలో ఉన్నటువంటిది. డ్రైడెన్, అబ్షాలోమ్ అండ్ అహీతోపెల్. అబ్షాలోమ్ ఎవరు, అహీతోపెల్ ఎవరు అనేది మనం చూద్దాం. డ్రైడెన్ గురించి ముందు తెలుసుకుందాం. ఇతను 1631లో జన్మించాడు. 1700 సంవత్సరంలో మరణించడం అయితే జరిగింది. వాజ్ ఏ రినౌండ్ ఇంగ్లీష్ పోయిట్. మంచి కవి ఇతను. నాటకాలు రాసేటువంటి వాడు, ప్లే రైట్ అంటే, అండ్ క్రిటిక్ అంటే విమర్శకుడు. డ్రైడెన్ వచ్చేసి ఈ 17వ శతాబ్దానికి చెందినవాడు. ఈ బికేమ్ ఇంగ్లాండ్స్ ఫస్ట్ పోయిట్ లారెట్ ఇన్ 1668. ఇతను 1668లో ఇంగ్లాండ్ యొక్క ప్రథమ ఆస్థాన కవిగా గౌరవించబడ్డాడు. అంటే ఎట్లా అయితే మనకు ఆస్థాన కవులు ఉంటారో, కృష్ణదేవరాయలు కానివ్వండి, అక్బర్కి కానివ్వండి, అట్లానే ఆస్థాన కవులు ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా టీటీడీ వాళ్ళకి ఆస్థాన కవులు, ఆస్థాన విద్వాంసులు ఉంటారు. హీ డామినేటెడ్ ద లిటరరీ సీన్ ఆఫ్ హిస్ టైం. టోటల్ అతని కాలంలో ఉన్నటువంటి ఏదైతే సాహిత్యపరంగా ఇతను అందరికన్నా ముందంజలో ఉన్నాడు జాన్ డ్రైడెన్. హీ ఎర్న్డ్ ద నిక్ నేమ్ గ్లోరియస్ జాన్. ఇతన్ని జాన్ డ్రైడెన్ని గ్లోరియస్ జాన్గా పిలుస్తారనమాట. అసలు ఆస్థాన కవి అంటే మామూలు కాదు. ఇక ఏంటంటే గవర్నమెంట్ తరపున తాను గుర్తించబడినట్టు లెక్క అనమాట. అండ్ గవర్నమెంట్ ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఆస్థాన కవులు, విద్వాంసులు దేవాలయాలకు ఉంటాయి, టీటీడీ వారికి ఉంటారనమాట వీళ్ళు. ఓకే, ఇక అబ్షాలోమ్ అహీతోపెల్ జాన్ డ్రైడెన్ రాశాడు. అసలు ఎందుకు రాశాడు? ఇది వచ్చేసి అబ్షాలోమ్ అహీతోపెల్ అనేది బైబిల్కి సంబంధించినటువంటి కథ. ఈ అబ్షాలోమ్ ఎవరు అంటే దావీదు యొక్క కుమారుడు డేవిడ్, కింగ్ డేవిడ్. ఏదైతే గొలియాత్, మనం డేవిడ్ అండ్ గొలియాత్ కథలు వినే ఉంటాం. చాలా పెద్దగా ఉంటాడు. అండ్ దావీదు పోరాడడానికి వెళ్తాడు. ఒక గులకరాయితో కొట్టి చంపేయడం జరుగుతుంది డేవిడ్ అండ్ గొలియాత్. అతని కుమారుడే ఈ అబ్షాలోమ్ అనమాట. ఈ అబ్షాలోమ్ ఏంటి అంటే చాలా అందగాడు. చాలా అంటే చాలా అందగాడు. జాన్ డ్రైడెన్స్ అబ్షాలోమ్ అండ్ అహీతోపెల్ ఈస్ పోయం దట్ టెల్స్ ఎ స్టోరీ యూజింగ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ బైబుల్. బైబుల్లోని క్యారెక్టర్స్ ఉపయోగించి జాన్ డ్రైడెన్ అబ్షాలోమ్ అండ్ అహీతోపెల్ రాయడం జరిగింది. బైబిల్లో ఉన్న కథనే మళ్ళా తిరిగి రాయడం ఎందుకు అంటే, ఏదైనా నిజాన్ని చెప్పాలి అంటే చాలా కష్టం, ధైర్యం ఉండాలి. చెప్పిన తర్వాత ఒకవేళ పరిస్థితులు తారుమారైతే తలకాయలు ఉండవు. కాబట్టి జాన్ డ్రైడెన్ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని అబ్షాలోమ్ అండ్ అహీతోపెల్ అనే కథ ద్వారా ఆనాటి రాజకీయ పరిస్థితుల్ని చెప్పడానికి తెగించాడు. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ అబౌట్ పాలిటిక్స్ ఇన్ ఇంగ్లాండ్. కానీ అదేంటంటే ఇంగ్లాండ్కి సంబంధించిన పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అతను మాట్లాడినటువంటి కథ అన్నమాట ఇది. ద పోయం టాక్స్ అబౌట్ ఎ వైజ్ కైండ్ కింగ్ నేమ్ డేవిడ్. ఈ కథ అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది అంటే ముఖ్యంగా డేవిడ్ ఎవరైతే ఉన్నారో, డేవిడ్ అండ్ గొలియాత్లోని డేవిడ్ అనమాట. గొలియాత్ని చంపినంత మాత్రాన జీవితంలో కష్టాలన్నీ ఏమైపోవాలి ఇతనికి. జీవితంలో ఇతనికి కష్టాలు వస్తానే ఉన్నాయి, గెలుస్తానే ఉన్నాడు. అందులో టీనేజ్లో అతను గెలిచింది గొలియాత్తో. అక్కడి వరకే మన కథ ఎండ్ అవుతుంది. కానీ డేవిడ్ పడిన కష్టాలు ఇంకా చాలా 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 ఉన్నాయి. హీ రూల్స్ హీజ్ ల్యాండ్ పీస్ఫుల్లీ. ఎప్పుడైతే గొలియాత్ని చంపాడో రాజు పిలిచి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి రాజ్యం అప్పచెప్పాడు. తను ఏదైతే రాజ్యం ఇస్తానన్నాడో డేవిడ్కి, గొలియాత్ని చంపాడు కదా, రాజ్యం ఇచ్చాడు. ఈ రాజ్యాన్ని మరి రాజుగారు కూతుర్ని పెళ్లి చేసుకొని రాజ్యాన్ని చాలా ప్రశాంతంగా వెళ్ళాడు. అయితే ఇతనికి చాలామంది భార్యలు ఉన్నారు. ఆ రోజుల్లో ఒక వ్యక్తికి చాలామంది భార్యలు ఉండడం అనేది సహజం. కారణం ఏంటంటే యుద్ధాలకు వెళ్తారు, అందులో చనిపోతారు. మగవాళ్ళు చనిపోయేవాళ్ళు, తక్కువ మంది మగవాళ్ళు ఉండేవాళ్ళు, ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో బహుభార్యత్వం అనేది ఉంది. అయితే ఇక్కడ రాణి ఎవరైతే ఉంటారో నోబుల్ బ్లడ్, రాయల్ బ్లడ్ ఉంటేనే రాజుగా మరలా ఎక్కడానికి అర్హులు అనమాట. అయితే ఇక్కడ అబ్షాలోమ్ ఇల్లీగల్ సన్. ఇతను రాణి నోబుల్ బ్లడ్ ద్వారా పుట్టిన వ్యక్తి కాదు. నోబుల్ బ్లడ్ అంటే ఏం లేదు, రాజవంశంలోని అమ్మాయిని పెళ్లి చేసుకొని గనక
పిల్లల్ని కంటే నోబుల్ బ్లడ్ అంటారు. అలా కాకుండా ఎవరినో ఒకళ్ళని పెళ్లి చేసుకున్న సామాన్యమైన వ్యక్తుల్ని లేదా వ్యక్తులను పెళ్లి చేసుకోవడం కూడా కాదు ఇది. ఇంకో రకంగా ఏందంటే సహజీవనం చేయడం. మన పరిభాషలో. అలాంటి వ్యక్తులు అంటే ఉంచుకోవడం అని అంటారు. ఇంకా క్లియర్‌గా మీకు అర్థం కావాలంటే. అలాంటి వాళ్ళకి పుట్టిన ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇల్లెజిటిమేట్ అంటారు. అంటే ఇల్లెజిటిమేట్ అంటే వాళ్ళకి ఎటువంటి హక్కులు దక్కవు. అబ్షాలోం కూడా ఇల్లెజిటిమేట్ సన్. కాబట్టి ఎటువంటి హక్కు అనేది అబ్షాలోంకి దక్కదు. కానీ అందగాడు. చాలా అందగాడు. అందరి చేత మెచ్చుకోబడినవాడు. డేవిడ్ కూడా చాలా ఇష్టం అబ్షాలోం అంటే. తనకున్న సన్స్ అందరిలో కూడా బాగా నచ్చినోడు ఎవరైనా ఉన్నాడంటే అబ్షాలోం అనమాట. ఈ అబ్షాలోం ఇల్లెజిటిమేట్ సన్ అయినప్పటికి కూడా మంచి అందగాడు అండ్ అందరిలో కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. చాలా ధైర్యవంతుడు. సమ్ పీపుల్ వాంట్ హిమ్ టు బి కింగ్ ఇన్‌స్టెడ్. ఈ యూదా జాతిలో టోటల్‌గా జ్యూస్ ఉన్నారు. జ్యూస్‌లో చాలా తెగలున్నాయి. ఈ తెగల్లో ఒక తెగ ఈ అబ్షాలోం కింగ్ అయితే బాగుంటుంది. ఎందుకని అబ్షాలోం కింగ్ అయితే బాగుంటుందని కాదు. డేవిడ్‌ని కొట్టగలిగిన వాడు. డేవిడ్ అంటే ఇష్టం లేదు. మరి డేవిడ్‌కి ఇష్టం లేదంటే డేవిడ్‌కి సంబంధించిన లెజిటిమేట్ వాళ్ళు ఎవరు కూర్చోకూడదు. ఇల్లెజిటిమేట్ అంటే అర్హత లేని వాళ్ళు కూర్చుంటే అప్పుడు వాళ్ళకి ఆనందం అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అందులో ఆ గ్రూప్‌కి సంబంధించినటువంటి వ్యక్తుల్లో అహీతోపెల్ ఒకడు. వీళ్ళకి ఈ బ్యాచ్ ఈ తెగ వాళ్ళకి డేవిడ్ అంటే కొంచెం ఇష్టం ఉండదు. వీళ్ళు కారణం రకరకాలుంటాయి. ట్యాక్స్‌లు ఎక్కువ పెంచారని, వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారని ఇతని పాలనలో. ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు జనరల్‌గా. అందులో ఆ గ్రూప్‌లో అహీతోపెల్ అనేవాడు ఉంటాడు. ఇతను ఏందంటే ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామని డేవిడ్ చుట్టూ తిరిగేటటువంటి వ్యక్తి. సలహాదారుల్లో ఒకడనమాట అహీతోపెల్. ఎవరికి? డేవిడ్‌కి. హీ ట్రైస్ టు కన్విన్స్ అబ్షాలోం టు టేక్ ద థ్రోన్ ఫ్రమ్ హిస్ ఫాదర్. ఎప్పుడైతే అబ్షాలోంలో ధైర్యం, అందం, అందరిలో పేరు గమనించాడో డేవిడ్‌కి వెన్నుపోటు పొడవడానికి సరైన ఆయుధంగా డేవిడ్ తన వేలితోనే తన కంటిని పొడుచుకునే విధంగా ఏం చేస్తాడంటే ఈ యొక్క అబ్షాలోంని ప్రిపేర్ చేయాలని భావిస్తాడు. అంటే తనకు మట్టి అంటకూడదు. డేవిడ్‌ని లేపేయాలి. లేదా డేవిడ్ కొడుకు పోతాడు. రెండిటి వల్ల వాళ్ళకే లాభం. ఎందుకని డేవిడ్ బాధపడతాడు కదా! కొడుకు పోతే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే అహీతోపెల్ ఇతని పక్కన చేరిగింది. ఇతను డేవిడ్ ఎవరైతే ఉన్నారో డేవిడ్ యొక్క సలహాదారుడు. ఇతను అబ్షాలోం దగ్గరికెళ్ళిపోయి ఏం చెప్తాడంటే అహీతోపెల్ టెల్స్ అబ్షాలోం దట్ హీ వుడ్ బి ఎ గ్రేట్ కింగ్. నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు. గొప్ప రాజు అవుతావు. నీ దగ్గర దిమాక్ ఉంది. నీ దగ్గర తెలివితేటలున్నాయి. నీ దగ్గర ధైర్యం ఉంది. అండ్ పీపుల్ లవ్ హిమ్ మోర్ దాన్ డేవిడ్. డేవిడ్ కన్నా కూడా నిన్ను ఎక్కువ ప్రేమిస్తారు. ఎందుకంటే డేవిడ్ ముసలోడైపోయాడు. ఇప్పుడు నువ్వు కుర్రోడిగా ఉన్నావు. అట్ ఫస్ట్ అబ్షాలోం అష్యూర్. బట్ అహీతోపెల్ కీప్స్ పుషింగ్ హిమ్. అబ్షాలోం చెప్తాడు మా నాన్న యాక్చువల్‌గా నేను లెజిటిమేట్ కాదు. అంటే నోబుల్ బ్లడ్ కాదు. అయినప్పటికీ కూడా మా నాన్న నాకు కావాల్సిన ప్రతీదీ ఏర్పాటు చేశాడు. నేను అట్లాంటివి చేయకూడదు అని చెప్తాడు. అయితే అహీతోపెల్ ఏం చేస్తుంటాడు అహీతోపెల్ అస్సలు లేదు నువ్వు గొప్పోడివి. నువ్వు రాజు అవ్వాలి. నీ నాన్న కూడా నిన్ను రాజు అవ్వాలని కోరుకుంటున్నాడు మనసులో. కానీ నువ్వు లెజిటిమేట్ కాకపోవడం వల్ల, నోబుల్ బ్లడ్ కాకపోవడం వల్ల పాపం నోరు తెరవలేకపోతున్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే మీ నాన్న మీదే నువ్వు దండెత్తు. ఏమనుకోడు. నువ్వే రాజు అయిపోవచ్చు. అబ్షాలోం లిజన్స్ అండ్ గేదర్స్ అన్ ఆర్మీ టు ఫైట్ అగైన్స్ట్ హిస్ ఓన్ ఫాదర్. ఇక చెప్పగా చుట్టూ ఒకలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు అహీతోపెల్. ఎప్పుడైతే ఈ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడో అతని మాయలో పడిపోతాడు అబ్షాలోం. అబ్షాలోం చాలా అందగాడు. ఆ రోజుల్లోనే హెయిర్ స్టైల్స్ రకరకాలవి అబ్షాలోం ఫాలో అయ్యేవాడు. చాలా పొడుగ్గా, అమ్మాయిల కన్నా పొడుగ్గా ఉండేది జుట్టు. చాలా అందంగా వాటిని చేయడం సింగారించుకోవడం అనేది కూడా ఉండేది. ఈవెన్ తో అబ్షాలోం ఈజ్ బ్రేవ్, డేవిడ్ రిమైన్స్ స్ట్రాంగ్. చూడండి దేవుడి చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. కాబట్టి ఇతను అబ్షాలోం ఎన్ని చేసినా గానీ అదేంది నా కుమారుడు ఇలా చేస్తున్నాడు. చాలామంది అబ్షాలోం వైపు వెళ్ళడం అండ్ మిగతా వైపు కూడా వెళ్ళేటప్పుడు డేవిడ్ ఒకటే చెప్పాడు, నన్ను దేవుడు అభిషేకించాడు, నన్ను రాజుగా చేశాడు, కాబట్టి మీరే నిర్ణయించుకోండి అని చెప్పేస్తాడు. హీ స్టేస్ కామ్ అండ్ డస్ నాట్ ఫైట్ బ్యాక్ విత్ యాంగర్. యాక్చువల్గా ఈ యూదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో
20 ఇయర్స్‌కి ఒకసారి కింగ్‌ని ఎన్నుకునేటటువంటి ప్రొవిజన్ ఉంటుంది. 20 ఏళ్ళు అవుతాయి. ఇదే సమయాన్ని అహీతోఫెల్ ఏం చేస్తాడంటే ఇతన్ని ముందుకు నెడుతుంటాడు. ఇదే అద్భుత అవకాశం. నువ్వు గనుక ఇది చేయకపోతే డేవిడ్ యొక్క బ్రదర్ ఉన్నాడు. ఆయన సింహాసనం ఎక్కేస్తాడు. ఈ విధంగా ఉంటుంది వెర్షన్. ఇన్ ద ఎండ్ అబ్షాలోమ్స్ రెబెలియన్ ఫెయిల్స్ బికాస్ డేవిడ్ ఈజ్ రైట్‌ఫుల్ కింగ్ అండ్ మెనీ పీపుల్ రిమైన్ లాయల్ టు హిమ్. చాలామంది డేవిడ్ వైపే ఉండి డేవిడ్‌నే సపోర్ట్ చేస్తారు. అండ్ అబ్షాలోమ్ ఏదైతే కొన్ని తెగలున్నాయో ఆ తెగల సపోర్ట్‌తో ఇతను ఏం చేస్తాడంటే దే తండ్రి మీదే తిరుగుబాటు చేస్తాడు. అయితే ఇక్కడ జరిగేది లాస్ట్‌లో ఏంటనేది మనం చూద్దాం. దానికన్నా ముందుగా అసలు ఎందుకు డ్రైడెన్ ఈ కథని అబ్షాలోమ్ అండ్ అహీతోపెల్ అని పెట్టి మరలా చెప్పడం ఎందుకు? బైబిల్‌లో ఆల్రెడీ ఉన్నదాన్ని 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్' అని ఉంటే మళ్ళీ 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్' కథ రాస్తే అట్లా కాదు కదా! అసలు ఏంటంటే డ్రైడెన్ రోట్ దిస్ పోయెమ్ టు టాక్ అబౌట్ రియల్ ఈవెంట్స్ ఇన్ ఇంగ్లాండ్. తానున్న టైంలో సేమ్ ఇలాంటి సిట్యుయేషనే జరుగుతుంది. కింగ్ డేవిడ్ రిప్రజెంట్స్ కింగ్ చార్ల్స్ II. ఆ కింగ్ డేవిడ్ ఎవరో కాదు, ప్రస్తుతం ఉన్న రాజు కింగ్ చార్ల్స్ II. అబ్షాలోమ్ రిప్రజెంట్స్ హిస్ సన్ జేమ్స్ కాట్ డ్యూక్ ఆఫ్ మాన్మౌత్. ఈ కథలో లాగే అబ్షాలోమ్ లాగే ఒక ఇల్లెజిటిమేట్ సన్, అంటే చట్టబద్ధం కాని పుత్రుడు ఒకడున్నాడు. ఇల్లీగల్ సన్ ఒకడున్నాడు. అతను ఎవడంటే జేమ్స్ కాట్ ద డ్యూక్ ఆఫ్ మాన్మౌత్. సేమ్ డేవిడ్ మీద అబ్షాలోమ్ ఎలా అయితే తిరుగుబాటు చేశాడో అదేవిధంగా ఇంగ్లాండ్ రాజైన కింగ్ చార్ల్స్ II మీద తన యొక్క దాసికి పుట్టినటువంటి కొడుకైన జేమ్స్ కాట్ డ్యూక్ ఆఫ్ మాన్మౌత్ వీళ్ళకు కూడా అధికారం ఇస్తారు. వీళ్ళకు కూడా చిన్న చిన్న రాజ్యాలకి రాజులుగా చేస్తారు. కాకపోతే అల్టిమేట్ రాజు కదా, మనం కావాలని టార్గెట్ పెట్టుకునేది ఎవరైనా. కాబట్టి ఇప్పుడు జేమ్స్ కాట్ తండ్రి మీదే తిరుగుబాటు చేస్తాడు. దానికి సేమ్ ఇట్లానే ఒకడు పురిగొల్పుతూ ఉంటాడు. అయితే హూ ఆల్సో ట్రైడ్ టు టేక్ ద థ్రోన్. అక్కడేమో డేవిడ్ యొక్క సింహాసనాన్ని లాక్కోవడానికి అబ్షాలోమ్ ప్రయత్నిస్తుంటే డ్రైడెన్ ఉన్న కాలంలో రాజుగారి యొక్క కింగ్ చార్ల్స్ II యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాలని అనధికార లేకపోతే అక్రమ సంతానం ఎవరైతే ఉన్నారో జేమ్స్ స్కాట్ కాలు దూవుతున్నాడు. అయితే ఏం జరుగుతుంది అంటే ఇద్దరు కూడా ఒకే రకంగా చచ్చిపోతారు. అబ్షాలోమ్ కానివ్వండి అండ్ జేమ్స్ స్కాట్ కానీ ఇద్దరు కూడా ఏంటంటే శిరచ్ఛేదం శిక్ష పడుతుంది. అంటే తల తీసేయడం అనేది జరుగుతుంది. ఇద్దరు కూడా అదేవిధంగా యుద్ధాల్లో ఆ తిరుగుబాటులో చనిపోవడం అయితే జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఈ కథ అయితే ఎండ్ అవుతుంది. అదే డ్రైడెన్ యొక్క అబ్షాలోమ్ అండ్ అహీతోపెల్. డేవిడ్ చాలా చాలా బాధపడతాడనమాట. అయ్యో ఇట్లా అయిపోయింది ఏంది అనేసి. అయితే యాక్చువల్గా అయితే చంపొద్దంటాడు. బట్ ఒక వ్యక్తి డేవిడ్కి సంబంధించిన సైన్యాధిపతి ఏం చేస్తాడంటే ఓ విచిత్రమైన పరిస్థితి వస్తుంది. ఏంటంటే ఇతను గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఒక ముళ్ళ చెట్టు ఉంటుంది. ఆ ముళ్ళ చెట్టుకి ఇతని జుట్టంతా కూడా ఇరుక్కుపోయి వేలాడుతుంటాడు. కత్తి తీసుకుని ఒకే ఏటేస్తాడు. తలపైనే ఉంటుంది, బాడీ కింద పడిపోతుంది. అప్పుడు డేవిడ్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మామూలు కోపం కాదు, విపరీతమని కొడుకుని టచ్ చేస్తే అలా చంపేస్తే ఊరుకుంటాడు ఏ తండ్రి అయినా. అప్పుడు చెప్తాడనమాట, దా చంపు, ఈడు నీ కొడుకనే కదా నీ బాధ. మరి ఎంతమంది తండ్రులు తమ కొడుకుల్ని నీ కుమారుడైన అబ్షాలోమ్ తిరుగుబాటు చేయడం ద్వారా చచ్చిపోయారు. ఇదేనా నువ్వు కాదా కన్న తండ్రి, మేం కాదా కన్న పిల్లలు అనగానే అప్పుడు ఆగుతాడు. నువ్వు చెప్పింది కరెక్టే, ఎంతోమంది పుత్రశోకం అనేది ఉంది. సరే జరిగితే అది జరిగిందనేసి పోనీ ఇచ్చేస్తాడనమాట. ఏం శిక్షించడు ఆ వ్యక్తిని. ఆ మాటకి నువ్వు మా కన్న తండ్రి కదా అని చెప్తాడు. దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఇది డ్రైడెన్ యొక్క అబ్షాలోమ్ అండ్ అహీతోపెల్. ఇక్కడ ఏదైతే ఇంగ్లాండ్లో జరుగుతుందో చార్ల్స్ II ఎవరైతే జేమ్స్ స్కాట్ ఉన్నాడో చేసేదాన్ని చూసి సేమ్ అదే గతి పట్టిద్ది అన్నట్టుగానే సేమ్ అట్లానే ఇద్దరు కూడా శిరచ్ఛేదం. అప్పుడు ఇజ్రాయెల్లో జరిగేది అదే అండ్ ఇప్పుడు ఇంగ్లాండ్లో జరిగేది ఇదే అనేసి డ్రైడెన్ అయితే రాయడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.